డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కొంతమంది అండి మనం లైఫ్లో చూస్తూ ఉంటాము, చిన్న చిన్న వాటికే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, చిరుబురులాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏ క్వశ్చన్ కనిపించినా సాటిస్ఫాక్షన్ అనేది అనిపించదు. నిజం. అందులో మొన్న మధ్య విజువలైజేషన్ క్లాస్కి వచ్చినప్పుడు ఒకళ్ళు చెప్పడం కూడా జరిగింది. మాకు కూడా ఎటువంటి ఇది ఉండేదండి, అంటే చిన్న చిన్న వాటికి కంప్లైంట్ ఇవ్వటం, లేదంటే ఓవర్ థింకింగ్ ఉండేది. బట్ విజువలైజేషన్ క్లాస్కి వచ్చిన తర్వాత మాకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి. సో 24th అది కూడా 4th బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు వెంటనే కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్లో కాదు, ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ముందే చేసుకోవచ్చు. అంటే వాటి నుంచే పుట్టుకొచ్చిందండి. కొంతమంది చిన్న చిన్న వాటికే కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, చిరుబురులు ఆడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్క ఇరిటేషన్ లాంటిది అనిపించేలాగా చేసుకుంటూ ఉంటారు. అక్కడ నుంచి లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. వీడి క్యారెక్టర్ ఇదే అని అసాసినేషన్కి దిగిపోతాం మనం కూడా చూసేటప్పుడు. ఇది ఎలా అండి, అంటే వాళ్ళ మానసిక స్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా? ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చూస్తాము, బాస్ ఎంప్లాయీస్ విషయంలో చూస్తాము, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చూస్తూ ఉంటాము, లేదంటే ప్రతి 10 మందిలోనూ 2-3 ఖచ్చితంగా ఉంటారు అసంతుష్ట జీవులు. అసంతుష్ట, సంతృప్తి లేని వాళ్ళు. యాక్చువల్గా కంప్లైంట్ చేయడం అనేది మానవుని సహజ లక్షణం. చేయొచ్చు. కొన్ని ఫిర్యాదు చేయడం ద్వారా అద్భుతమైన మార్పులు కూడా తీసుకురావచ్చు. కానీ ఫిర్యాదు చేయడమే పనిగా పెట్టుకుంటేనే సమస్య. మనము ఈ సమాజంలో చూసే వ్యక్తులు 4 రకాలుగా ఉంటారు. ఒకటి, నేను బాగున్నాను, మీరే బాగాలేరు. అంటే మీరే అంటే ఎవరైనా సరే, సిస్టమ్ బాగాలేదు, గవర్నమెంట్ బాగాలేదు, ఆఫీస్ బాగాలేదు, బాస్ బాగాలేదు, వైఫ్ బాగాలేదు, నేను బాగానే ఉన్నాను, నేను చెప్పిందంతా కరెక్టే. అవును. ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. రెండో వాళ్ళు, ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, నాదే తప్పు, నేనే ఇలా చేశాను, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అర్రే నాదే తప్పు అని వాళ్ళే సెల్ఫ్ కంప్లైనింగ్, తమ మీద కంప్లైంట్ చేస్తూ వాళ్ళ తప్పుగా భావించి ప్రపంచమంతా బాగానే ఉందనుకుంటారు. వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీకి గురవుతారు, స్ట్రెస్కి గురవుతుంటారు. మూడోది చాలా ప్రమాదకరమైంది. మీరు బాగాలేరు, నేను బాగాలేను, ఈ సిస్టము బాగాలేదు, ఈ ప్రపంచం బాగాలేదు, ఈ సృష్టి బాగాలేదు, అసలు ఏది బాగాలేదు, నాకు అసంతృప్తి అన్ని విషయాల్లో ఉంది, మీరు మంచివాళ్ళు కాదు, నేను మాత్రం మంచివాళ్ళు అనుకున్నారా, నేను కాదు. అంటే ఈ వ్యక్తులు ఏంటంటే అభినందించదగిన విషయం వాళ్ళ జీవితంలో ఏమీ ఉండదు, మెచ్చుకోదగిన విషయం అసలు ఏమీ ఉండదు, ఫిర్యాదు చేసే విషయమే ఉంటుంది. సో నేను కూడా అందుకేం తక్కువ కాదని వాళ్ళే నిందించుకుంటారు. ఇక మనం రీచ్ అవ్వాలనుకున్నది, మనం చూడాలనుకున్న మనస్థితి ఏంటంటే నేను బాగున్నాను, మీరు బాగున్నారు, ఉన్నంతలో నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు, ఉన్న దాంట్లో ఏది బాగుందో అదే నేను చూస్తాను. ఐఎమ్ గుడ్, యు ఆర్ గుడ్, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. వినటానికి చాలా బాగుంది సార్, ఆహ్లాదకరంగా ఉంది. కానీ వెనక్కి తిరిగి ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ ఎవరైతే ఇస్తూ తెలియకుండా మన మానసిక స్థితి కూడా మారిపోతూ ఉంటుందండి. ఎదుటి వాళ్ళు ప్రతి దాని మీద కంప్లైంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీడి క్యారెక్టర్ ఇంతే అనే దాని కిందకి వచ్చేస్తాము. అది మనం మంచితనం అనుకుందాం కాసేపు. కొంతమంది చేయి చేసుకునేంత దాకా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చేయి చేసుకునే దాని మీద కూడా ఇంకో 4-5 కంప్లైంట్ ఇచ్చేస్తారు. అంటే అది భరించలేమండి, మనం మానసికంగా మనం కూడా దిగజారిపోతాము. ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి వాళ్ళ విషయంలో ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్లో సామెత ఉంది, ముళ్ళ పొదలన్నిట్లో రోజా పూలు ఉన్నాయా, రోజా పూలకు ముళ్ళ పొదలు ఉన్నాయా, నువ్వేం చూస్తావు అన్నది చాలా ఇంపార్టెంట్. రోజా పూలకన్నీ ముళ్ళు ఉన్నాయి, కానీ ముళ్ళున్న కొమ్మకి రోజాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటికి తేడా ఉంది. మీరు ఎలా చూస్తున్నారు? ఎక్కువగా కంప్లైంట్ చేసే వాళ్ళకి కృతజ్ఞతా భావం చాలా తక్కువ ఉండటం వల్ల ఫిర్యాదులు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అభినందించే మనస్తత్వం, మెచ్చుకునే మనస్తత్వం, తనకు బాగున్న వాటికి కృతజ్ఞత చెప్పే మనస్తత్వం లేకపోవటం వల్ల కంప్లైంట్ చేసే మనస్తత్వం పెరుగుతుంది. అది బాగాలేదు, ఇది బాగుంటే బాగుండేది, ఇది ఇలా చేశారు, అలా ఎందుకు చేశారు. మీకు జనరల్గా ఫ్యామిలీ ఫంక్షన్లో కనిపిస్తుంటాయి. ఎక్కడైనా సరే 10 మంది గుమిగూడిన చోట ఏది బాగాలేదో అద్భుతంగా చెప్పగలుగుతారు, ఆలోచించకుండా చెప్తారు. సో ఈ కృతజ్ఞతా భావం ఎప్పుడైతే మిస్ అవుతారో జీవితంలో మీరు ఆనందం మిస్ అవుతున్నట్టే. అంటే ఏది లేదో దాన్ని బాగా ఫోకస్ చేస్తున్నారు, ఏది బాగులేదో దాన్నే అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక వాళ్ళ జీవితంలో అనుభవాలు కూడా బాగులేని అనుభవాలే వస్తుంటాయి.
బాగులేని అనుభవాలు ఎప్పుడు వచ్చాయో బాగులేని ప్రతిసారి మీరు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసిన ప్రతిసారి బాగులేనిది మీ దగ్గరికి వస్తుంది. అవును. సో దీన్నే వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. రెండోది ఐడెంటిటీ క్రైసిస్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. తనకు గుర్తింపు లేదు, రాదు. మనం ఏం చేయాలి? ఏది బాగోలేదో దాన్ని హైలైట్ చేసి దాన్ని మనం కంప్లైంట్ చేయాలి. అప్పుడు అందరు మనల్ని చూస్తారు. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల ఐడెంటిటీ కోసం బాగున్న దాంట్లో కూడా బాగలేని విషయాన్ని గుర్తించగలిగిన జ్ఞానం వీళ్ళకి బాగుంటుంది. అందరికీ బాగుందే అని అనిపిస్తుంది. అయితే మీకు తెలియని విషయం ఇంకోటి చెప్తానని బాగోలేని విషయాన్ని వీళ్ళు హైలైట్ చేసి మరీ చెప్తారు. అలాంటి గుర్తింపును కోరుకునే వాళ్ళు కూడా ఆ పని చేస్తారు. సో ఈ కంప్లైనింగ్ నేచర్ విక్టిమైజర్స్ ఎక్కువ చేస్తారు. విక్టిమైజర్స్ అంటే నా జీవితంలో నేనేదో కోల్పోయాను, నన్ను అందరూ అన్యాయం చేశారు, దిస్ లైఫ్ ఈజ్ నాట్ ఫేర్, ఈ జీవితమే నాకు నా విషయంలో సరిగ్గా లేదు అనే కంప్లైంట్ జీవితం పట్ల ఉంటుంది వాళ్ళకి. అవును. సో వాళ్ళు విక్టిమైజర్స్. నేను అన్ని పరిస్థితులకు నేను బలయ్యాను. మీరు ఏది జరిగినా సరే మీరు చెప్పేటువంటి రీజన్స్ అన్నీ చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఫ్రెండ్స్లో కానివ్వండి, బయట ఎక్కడన్నా కానివ్వండి, అంటే చూసేటువంటి ఏ ఇద్దరిలో కొంతమంది బాగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్ సార్. అది కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తారు మన ఆడియన్స్. అంటే మేము అయితే ఫేస్ చేస్తున్నామండి, అది ఎట్లా ఓవర్కమ్ చేయాలో తెలియట్లేదు, మా ఇంట్లో మా మనుషులు ఈ విధంగా ఉన్నారు అని. వాళ్ళని మార్చే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా తప్పు పడతారు. సో ఆ తప్పు పట్టడము, ఫిర్యాదు చేయడం, కంప్లైంట్ చేయడం అన్నది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ఎవరు చుట్టుపక్కల సంతోషంగా ఉండలేరు. అందుకే వీళ్ళు ఎవరైనా ఉండాలంటే చాలామంది జాగ్రత్త పడుతుంటారు, వీళ్ళ కంప్లైంట్ నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంటారు. సో దిస్ కంప్లైనింగ్ నేచర్ విక్టిమైజర్స్. నేను పరిస్థితులకు బలైపోయాను, వ్యక్తులకు బలైపోయాను. అందుకే కొంతమంది అనుకుంటుంటారు అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా ఈ కంపెనీలో చేరాను, అనవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. సో దే హ్యావ్ ఎ కంప్లైంట్ అబౌట్ దెమ్సెల్వ్స్ ఆల్సో. ప్రఖ్యాత చైనీస్ ఫిలాసఫర్ కన్ఫ్యూషియస్ ఒక మాట అంటాడు, నాకెప్పుడు కాళ్లకు చెప్పులు లేవనే కంప్లైంట్ ఉండేది. ఎప్పటిదాకా ఉండేదంటే అసలు కాళ్ళే లేని వ్యక్తిని చూసేంత వరకు నాకు ఈ కంప్లైంట్ ఉండేది. అంటే మనలో ఉన్న గొప్పతనాన్ని ఎప్పుడైతే అప్రిషియేట్ చేయలేదో, లోపలికి తొంగి చూడలేదో, అప్పుడు పక్కన ఉన్న లోపాలు ఈజీగా కనిపిస్తాయి. మనకున్న గొప్పతనం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఇదే గొప్పతనం ఎక్కడుందో మనం అది గుర్తించడం మొదలు పెడతాం. అవును. మీరు మంచి పెయింటర్ అయితే వాళ్ళకు వేసిన పెయింటింగ్లో గొప్పతనం వెంటనే గుర్తుపడతారు. అసలు పెయింటింగ్ గురించి, కళ గురించి ఏ అవగాహన లేనివాడు చూస్తే ఏవో రంగులు వెదజల్లినట్లు ఉంటుంది, అర్థం చేసుకోలేడు. సో ఆ కంప్లైనింగ్ నేచర్ వాళ్ళు దీని నుంచి బయటపడాలంటే మొట్టమొదటిగా వాళ్ళకు అంతర్గతంగా లోపల చూసుకోవాలి. ఇంటర్నల్గా వాళ్ళే లోపలికి తొంగి చూసుకోవాలి. ఏంటంటే మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తామంటే మన స్టాండర్డ్ ఈ ప్రపంచం మీట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కంప్లైంట్. ఓకే. అంటే నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, పీపుల్ విల్ హ్యావ్ 3 kinds ఆఫ్ ఎక్స్పెక్టేషన్. నెంబర్ 1, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ మై సెల్ఫ్. నేను ఎలా ఉంటే బాగుంటుందో, నేను ఏం చేస్తే బాగుంటుందో, ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో అని నా మీద నాకే ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అదర్స్, నా వైఫ్ నుంచి, మా పిల్లల నుంచి, మా తల్లిదండ్రుల నుంచి, మా ఆఫీసులో మేనేజర్ గురించి, కంపెనీ పాలసీల నుంచి, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అదర్స్. ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచం ఎలా నాతో ప్రవర్తించాలి, ఎలా ఉంటే బాగుండేది, ఎలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండేది. సో ఈ 3 ఎక్స్పెక్టేషన్స్లో ఏమాత్రం తేడా వచ్చినా నాకు కంప్లైంట్ వస్తుంది. ఓకే. అయితే సమస్యను పరిష్కరించడం కంటే ఫిర్యాదు చేయడం సులభం. కాబట్టి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఫిర్యాదు చేస్తాడు. మీరు ఏది బాగాలేదంటున్నారో మీరు అది సమస్య పరిష్కరించడం చూద్దాం, అది కొంచెం కష్టం. చెప్పడం ఈజీ. మీరు తింటున్నది ఫుడ్లో రుచి ఎలా ఉంది అంటే ఏం బాగాలేదని చెప్పడం ఎంతసేపు, మీరు చేయండి మరి. అవును, అది అంత ఈజీ కాదు. సో నిజంగా ఎవరైనా సరే ఈ కంప్లైనింగ్ నేచర్ నుంచి బయటపడాలనుకుంటే దే హ్యావ్ టు డెవలప్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వాట్ ఏ వర్డ్ సార్, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత తెలియచేయడం. నాకు ఏదైనా కాఫీ ఇచ్చారు, చక్కెర లేదనే బాధ కంటే మీరు కాఫీ ఇచ్చారు చూసారా, అందులో అభిమానం. అసలు నీళ్ళు ఇస్తే చాలు అనుకున్నప్పుడు కాఫీ ఇచ్చారే, అందులో ఉన్న గొప్పతనం మీరు గుర్తించగలిగితే, అందులో చక్కెర లేదన్న కంప్లైంట్ ఇంకో రకంగా చెప్తారు. అయ్యో మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఇందులో చక్కెర మర్చిపోయారో ఏమో అని చెప్పడానికి, చక్కెర లేని కాఫీ ఇచ్చారు అని ఫిర్యాదు చేయడానికి చాలా తేడా ఉంది. సో ఇది కృతజ్ఞత వల్ల వస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సెకండ్ థింగ్, మీరు గర్వపడేదగ్గ విషయాలు ఏమున్నాయో మీలో ఒకసారి గుర్తించాలి. నేను ఐఎమ్ గుడ్,
నేను షార్ట్ టెంపర్ కాదు, నాకు కోపం రాదు, నేను ఆ వ్యక్తులను అభిమానిస్తా, నాకు సహాయం చేసే గుణం ఉంది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే గుర్తించడం మొదలు పెడతారో అవి బయట ఉన్నా గుర్తిస్తారు. బయట ఎప్పుడైతే ఈ మంచి పనులు గుర్తిస్తారో మీరు కంప్లైంట్ చేయడం మానేస్తారు. గొప్ప విషయాల మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టండి. బ్రెయిన్కి ఒక కెపాసిటీ ఉంది. మీరు దేన్ని ఎక్కువ చూస్తారో అదే పెద్దగా కనిపించేటట్టు చేస్తారు. అవును. మీరు కొత్త షర్ట్ ఎప్పుడైతే కొన్నారో అదేంటో అదే రోజు అదే షర్ట్ వేసుకున్న వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు. కారు మీరు ఎప్పుడైతే కొన్నారో, ఏ రంగు కొన్నారో, ఏ కంపెనీ కొన్నారో, రోడ్డు మీద ఇంతకుముందు ఎప్పుడు కనిపించనన్ని కార్లు అవే కంపెనీవి కనిపిస్తాయి కదా సార్. ఈ మధ్య నాకు అదే జరిగింది. కొనాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా మన కళ్ళు వాటి కోసం వెతుకుతూ ఉంటాయి. మీకేం కావాలనో వాటిని చూపించే బాధ్యత మీ బ్రెయిన్ తీసుకుంటుంది. మీకు ఎప్పుడు ఫిర్యాదులైనా, కష్టాలైనా, మిమ్మల్ని మీరు విక్టిమైజ్ అనుకుంటున్నారా, మీకు అవే పరిస్థితులు కనిపిస్తూ వస్తాయి. లేదు, నేను ఎక్కడికి పోయినా అందరూ ఆదరిస్తారు, నేను ఎక్కడికి పోయినా నాకు అద్భుతమైన ఫుడ్ పెడతారు, ఎక్కడికి పోయినా నన్ను చాలా గౌరవిస్తారు అని అనుకుంటున్నప్పుడు నిజంగా అవే అనుభవాలు ఎదురవుతుంటాయి. ఎందుకంటే యూ ఆర్ సీయింగ్ ఓన్లీ దట్. ఎస్. బంగారు గనుల్లో పనిచేసే వ్యక్తి దేనికోసం వెతుకుతాడు? బంగారమే వెతుకుతారు. మట్టి కోసం వెతకక్కర్లా, అన్ని చోట్ల మట్టే ఉంటుంది. అందుకే తలుక్కున ఎక్కడ మెరుస్తుందా అని ప్రతి క్షణం చూస్తూ ఉంటాడు బంగారు గనిలో చేసే వ్యక్తి. మనం కూడా ఎదుటి వ్యక్తి బంగారు గని అనుకుని, చుట్టుపక్కల పరిస్థితులు బంగారు గని అనుకుని మీకు బంగారం కోసం వెతకడం మొదలు పెడితే బంగారే దొరుకుతుంది. మట్టి కోసం వెతకడం మొదలు పెడితే అసలు వెతికే అక్కర్లేదు, ఎక్కడా మట్టియే ఉంటుంది. బంగారం లాంటి సొల్యూషన్ చెప్పారు సార్. సో కంప్లైనింగ్ నేచర్ ఆటోమేటిక్గా పోతుంది. అవును. సో ఏదైనా జేబులోంచి పడిపోతే ఇసుకలో మీరు వెతుకుతున్నప్పుడు మీరు పోగొట్టుకున్న దానికోసం చూస్తారు, కానీ ఆ తర్వాత ఏం కనిపించినా అవి కనపడవు. ఏమున్నా సరే మీకంటే కనిపించవు. మీరు ఏం పోగొట్టుకున్నారో అవి కనిపిస్తాయి. సో మనం ఏం పొందాలనుకుంటున్నామో వాటి కోసం వెతకండి, అవే కనిపిస్తాయి. ఫిర్యాదులు మాయమవుతాయి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్.